అండ్ ఓయ్ బాగున్నారా? ఈ రోజైతే ఫన్ అండ్ ఫుడ్ అని చెప్పేసి రెస్టారెంట్ అయితే ఉందండి. దాంట్లో జైలు మండి, నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ థియేటర్, ఇట్లా చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఈ రెస్టారెంట్. దీన్ని విజిట్ చేసి ఎక్స్ప్లోర్ అయితే చేశానండి. ఏదో కొంచెం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామండి. చాలా చక్కటి వాతావరణంలో అయితే ఇది రెస్టారెంట్ అయితే కట్టారండి. ఇది ఎక్కడ ఉందంటే శ్రీ చైతన్య స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఐక్య నగర్ తణుకులో ఉందండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే వ్యాలంటైన్స్ డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది స్పెషల్ అండి. ఎవరైనా స్పెషల్గా కావాలంటే స్పెషల్గా కూడా అరేంజ్ చేస్తారు వీళ్ళు. జైల్ మండి ఒకటి, ట్రైన్ మండి ఒకటి చాలా స్పెషల్ అండి. దీంట్లో ట్రైన్ రెస్టారెంట్ అండ్ జైల్ మండి. చూసారా ఎంత బాగుందో, కానీ చాలా పెద్దదండి. బాగా అయితే కట్టారు రెస్టారెంట్. నీట్గా కూడా ఉంది. చూడగానే మనకి కళ్ళకి ఎంతో హ్యాపీగా అయితే అనిపించిందండి. చాలా బాగుంది అంబియన్స్తో సహా. ఇలా పూర్తిగా అయితే చూడండి. అసలు డిస్టర్బెన్స్ అయితే లేదండి. చుట్టూ పొలాల మధ్యన అయితే కట్టారు. ఇది జైలు మండి అండి. జైలు మండి అయితే ఇలాగైతే పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనం తిన్న తర్వాత ఏదో ఒక డిజర్ట్ అయితే తీసుకుంటాం కదండి. ఇలాగా చాలా ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్గా అయితే పెట్టారండి. పిల్లలు పెద్దలు ఐస్ క్రీమ్ అంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది కదండి. సో ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం జైలుది కాకుండా మన ట్రైన్‌ది రెస్టారెంట్‌కి అయితే చూద్దామండి. ఇది అది సెపరేట్‌గా ఒకే దాంట్లో అయితే కట్టారండి. ఏది కావాలంటే అది. పిల్లలకి ఎక్కువగా ట్రైన్‌లో ఫుడ్ వస్తుంటే హ్యాపీగా ఉంటుంది కదండీ. అంటే డిఫరెంట్‌గా వాళ్ళకి చూపించాలంటే ఈ ట్రైన్ రెస్టారెంట్‌కి అయితే తీసుకెళ్ళొచ్చండి. మనకి వీళ్ళు డెకరేషన్ అది చాలా బాగా చేశారండి. యాంబియన్స్ అది బాగుంది. పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. రెస్టారెంట్ చాలా బాగుంది. ఫ్యామిలీతో పిల్లలతో వెళ్తే చక్కగా తినచ్చు. స్పెషల్గా కూడా ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే జైలు మండి తీసుకోవచ్చండి. పిల్లలైతే ట్రైన్లో ఫుడ్ వస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తారు కదండి. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తే మనకి కూడా ఆనందంగా ఉంటుంది. ఎక్కడికక్కడ నీట్గా చాలా స్పేషియస్గా అయితే రెస్టారెంట్ అనేది కట్టారండి. చాలా బాగుంది రెస్టారెంట్. ఇప్పుడు మనం జైలు ఎలా ఉంది, జైలు మండి ఎలా ఉందనేది చూద్దామండి. ఇవి జైలు మండి అండి. మనం ఒక ఫ్యామిలీతో వెళ్ళినా, చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా సరిపోయే విధంగా అయితే జైలు మండి అయితే ఉంటుందండి. మనం అలా లోపలికి వెళ్ళి అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినచ్చు. చాలా బాగుంది. మేము మండి అయితే హాఫ్ మండి అయితే తీసుకున్నామండి. ఇది మేము 3 మెంబర్స్ కాబట్టి 850 రూపీస్ అయితే పడింది హాఫ్ మండి. పెరుగు, నెక్స్ట్ ఏంటంటే మైనోజ్ అది ఇచ్చారు, రెడ్ సాస్. దీంట్లో ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్ అలా ఇచ్చారండి. 4 అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇచ్చారు. రెడ్ మైనీస్, వైట్ మైనీస్ ఇచ్చారండి. నాకైతే ఫ్రై అది బాగా నచ్చిందండి. మటన్ కన్నా మటన్ పెద్ద పెద్ద ముక్కలే ఇచ్చారు, కానీ ఎందుకు మటన్ నచ్చలే. మిగిలినవన్నీ బాగున్నాయండి. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. 250 అయితే అయ్యిందండి. 3 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఇలాగా చక్కటి వాతావరణంలో అయితే ఉందండి. ఎదురుగుండా ఈ పొలాలు అన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. మీకు చక్కగా ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళాలి, చూడాలి అంటే కనుక రైలు మండికి అయితే వెళ్ళండి. ఫన్ అండ్ ఫుడ్కి చాలా బాగుంది.